హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వారికి నో గ్రాట్యుటీ అంటూ. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ఊహించని షాకింగ్ వార్త వెలుగులోకొచ్చింది. కేంద్ర పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డీఓపీపీడబ్ల్యూ గ్రాట్యుటీ నిబంధనలపై అత్యంత కీలకమైన స్పష్టత ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 26న జారీ చేసిన ఈ ఆఫీస్ మెమోరాండం ప్రకారం ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో పొందే గ్రాట్యుటీ విషయంలో ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇది ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరే వారికి మరియు సైనిక సేవ ముగించుకొని పౌర సేవల్లో చేరే వారికి పెద్ద ఇబ్బందిగా అయితే మారనుంది. సో, మరి అదేంటనేది చూద్దాం. మరి కొత్త నిబంధనల ప్రకారంగా ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడిన ఉద్యోగుల గ్రాట్యుటీ ఇకపై వన్ టైమ్ టెర్మినల్ బెనిఫిట్‌గా మాత్రమే పరిగణిస్తారు. అంటే ఒక ఉద్యోగి తన జీవితకాలంలో ఒకేసారి మాత్రమే పూర్తి స్థాయి గ్రాట్యుటీ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రాట్యుటీ అంటే ఒక ఉద్యోగి సంస్థకు అందించిన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా పదవీ విరమణ సమయంలో ఇచ్చే నగదు బహుమతి. అయితే ఒక ఉద్యోగి తన మొదటి ఉద్యోగం నుండి రిటైర్ అయినప్పుడు, లేదంటే మరేదైనా కారణంతో నిష్క్రమించినప్పుడు ఇప్పటికే గ్రాట్యుటీని పొంది ఉంటే, అతను తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత రెండోసారి గ్రాట్యుటీని పొందేందుకు అర్హుడు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా మన దేశంలో సైన్యం నుండి 15 లేదా 20 ఏళ్లకే పదవీ విరమణ పొంది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని పౌర విభాగాల్లో లేదా బ్యాంకుల్లో చేరేవారు లక్షలాది మంది ఉంటారు. సో, ఇప్పటి వరకు ఇటువంటి అదనపు సర్వీస్‌ల విషయంలో గ్రాట్యుటీ చెల్లింపులపై కొంత గందరగోళం ఉండేది. కానీ తాజా మెమోరాండం ద్వారా ప్రభుత్వం ఆ గందరగోళానికి తెరదించింది. ఒక వ్యక్తి తన మునుపటి సైనిక లేదా పౌర సేవలో గ్రాట్యుటీని తీసుకున్నట్లయితే వారు రెండో ఉద్యోగంలో మళ్ళీ గ్రాట్యుటీని క్లెయిమ్ చేయడం సాధ్యపడదు. ఇది వారి పదవీ విరమణ అనంతరం ఆర్థిక ప్రణాళికలపైన పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయితే ఈ నిబంధనల్లో కొన్ని ప్రత్యేక మినహాయింపులను కూడా ప్రభుత్వం పేర్కొంది. ఒక ఉద్యోగి గతంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పీఎస్‌యు లేదా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అంటే అటానమస్ బాడీస్‌లో పనిచేసి తగిన అనుమతులతో ప్రాపర్ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సేవల్లోకి మారినట్లయితే వారికి మాత్రం నిబంధనలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అటువంటి వారు తమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యేక గ్రాట్యుటీని పొందవచ్చు. కానీ ఇక్కడే ఒక ప్రధానమైన చిక్కు కూడా ఉంది. 2 ప్రదేశాల నుండి ఒక ఉద్యోగి పొందే మొత్తం గ్రాట్యుటీ అనేది ఒక సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తన పూర్తి సర్వీస్ కాలానికి పొందే గరిష్ట పరిమితికి అయితే మించకూడదు. మరి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి అనేది 25,00,000గా ఉంది. ఒకవేళ 2 చోట్ల కలిపి మొత్తము 25,00,000 దాటితే ఆ పైన ఉన్న సొమ్మును ప్రభుత్వం చెల్లించదు. 25,00,000 వరకు మాత్రమే గరిష్టంగా చెల్లిస్తుందనమాట. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి భారీగా నిధులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవ చేసిన మాజీ సైనికులు మరియు ఇతర ఉద్యోగులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి హక్కు అని భావించే వారికి ఈ వన్ టైమ్ బెనిఫిట్ రూల్ వల్ల ఆర్థికంగా కొంత నష్టం చేకూరవచ్చు. ఈ కొత్త రూల్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం ఉద్యోగులకు చాలా అవసరం. లేదంటే పదవీ విరమణ సమయంలో ఆశించిన సొమ్ము అందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సయితే రావచ్చు ఫ్రెండ్స్.